ఇక్కడ ప్రత్యేకంగా ఇందాక మనము అంటే నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాన్ని గమనిస్తే ఈ భూముల విషయంలో సభా సంఘం వేయాలి అని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభా సంఘం వేస్తే ఒక ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం లేదా, ఇంతకుముందు సభా సంఘాలు వేయలేదా తెలియదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఏమడుగుతుంది, ప్రతిదానికి జేపీసీ వేయండి జేపీసీ వేయండి అని అడుగుతారు కదా. మరి సభా సంఘం వేయడానికి వాళ్ళకి సమస్య ఉంది. రెండోది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా బలుక్కొని అసలు విషయాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి. ప్రతి అసెంబ్లీ మీరు చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ సెషన్ అండి. ఈ రోజు బడ్జెట్ విషయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి చర్చించే అవకాశం లేదు. బీసీ సప్లాన్ 20,000 కోట్ల రూపాయలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరానికి 3,000-4,000 కోట్లు కూడా ఖర్చు చేయట్లేదని మేము ఆరోపిస్తే దాని గురించి మాట్లాడడానికి లేదు. మూడోది, 6 గ్యారెంటీల విషయం, రైతు భరోసా మొన్న ఇప్పుడు 3,900 కోట్లు ఇస్తా అని చెప్పారు కదా ఒక ఎకరం, మిగతా ఎకరాలకు ఎప్పుడు ఇస్తారు అనే సందర్భం ఆ విషయం క్వశ్చన్ చేయడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈరోజు అసెంబ్లీలో అడగకుంటే ఎక్కడ అడుగుతారు మేడం? ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించాలన్నా, క్వశ్చన్ అవర్ జరగాలన్నా, అసెంబ్లీ రన్ కావాలన్నా, ప్రాపర్ గా అసెంబ్లీ మేనేజ్ కావాలన్నా అసలు విషయాలను తప్పుదో పట్టించి నువ్వెంత అంటే నువ్వెంత, మేము కింద పడేసి తొక్కుతాము, మీద పడేసి కుస్తీ పోటీలు, ఇది దీని గురించి చర్చించడానికి ప్రజాధనాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందా? మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోండి. ప్రజాధనాన్ని వినియోగించుకున్న ఇప్పుడు రెండు పార్టీలు కూడా పడుకోండి, రాత్రి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు, నాకు తెలిసి రేపు నేను ఇట్లా తిడతా నువ్వు ఇట్లా తిట్టు అని. అంటే అమర్నాథ్ గారు ఇద్దరు కూడబలుక్కొని అని అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ పైన చర్చకు సహకరించట్లేదు, వేరే ఆరోపణలు తీసుకొస్తున్నారు అన్న కారణంతో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు సో బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రైతు భరోసా మొన్న ఒక ఎకరానికి వేశారు, మిగతా ఎకరాలకు ఎప్పుడు వేస్తారు? సమాధానం చెప్పాల్సిందా ఉందా లేదా ముఖ్యమంత్రి గారు? దాని గురించి అడిగేటి వాళ్ళు కూడా లేరు. బీఆర్ఎస్ పార్టీ అడుగు కూడా అడుగుతలేడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వేరే విషయాన్ని పట్టుకొని కూర్చున్నారు.